కొన్ని వేల సంవత్సరాల కిందట కాంచీపురం నగరాన్ని గుణశీలుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి గుణశీలుడే గొప్ప. ఏమంటే లక్షల కొలది సైన్యం ఉంది. ఆ రాజు ధనాగారం రత్నాలు, మోహరీలు, వజ్రాలు, వైడూర్యాలు, రకరకాల వెలకెట్టలేని మనులతోనూ, వెండి బంగారు ధనరాశులతోనూ నిండి ఉండేది. అన్నిటినీ మించిన అదృష్టం ఏమిటంటే అనుకూలవతి అపురూప సౌందర్య రాశి అయిన మణిప్రభ రాజుకి రాణి కావడమే. ఇంత ఐశ్వర్యంతో తొలతూగుతున్న ఆ రాజుకి ఏ కోసాన గర్వం అనేది లేదు. పేదలంటే రాజుకు ఎంతో దయ, దైవభక్తి కూడా అపారం. ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు. దేహి అని వచ్చిన వాడికి లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు. ఆ కారణం చేతనే రాజు గుణశీలుడు అనే తన పేరు సార్థకపరుచుకున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు ఒక పెద్ద ఆపద వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా తిని తిరుగుతున్న రాణి మణిప్రభ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది. గుణశీలుడు ఎంతగానో బాధపడ్డాడు. ప్రజల దుఃఖానికి అంతే లేదు. కానీ ఎంత బాధపడినా చనిపోయిన రాణిని తిరిగి బ్రతికించడం ఎవరి వల్ల అవుతుంది? క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ రాజు, ప్రజలు కూడా చనిపోయిన రాణిని గురించి తలచడం మానేశారు. ఇప్పుడు అందరికీ ఒకే దిగులు పట్టుకుంది. రాణి కడుపున సంతానం కలగకముందే చనిపోయింది. తమ రాజు తదనంతరం రాజ్యం పరులపాలు కాకుండా ఉండడానికి రాజు తిరిగి వివాహం చేసుకొని సంతానం పొందడం అవసరం. మంత్రులు, సామంతులు రాజును తిరిగి వివాహం చేసుకోమన్నారు. రాజు ఒప్పుకోక తప్పలేదు. ఒక సుముహూర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టం ఏమో కానీ రెండవ భార్య కూడా కొద్ది రోజులకే ఆకస్మికంగా చనిపోయింది. ఈ వార్త ఆ రాజ్యంలో ప్రజలందరి నోటా పడి క్రమంగా చుట్టుప్రక్కల రాజ్యాలకు కూడా పాకిపోయింది. మంత్రులు, సామంతులు ఈసారి కూడా రాజును మూడో వివాహం చేసుకోమని వేడుకొని ఎలాగైతేనేం ఒప్పించగలిగారు. కానీ రాజుకి భార్య అయిన ఇల్లాలు పెళ్ళైన కొద్ది రోజులకే చనిపోతుందన్న వార్త విన్న తర్వాత ఏ తండ్రి చూస్తూ చూస్తూ తన బిడ్డను మృత్యుముఖంలోకి పంపడానికి ఒప్పుకోగలడు? రాజవంశీయులు కాదు కదా. చివరకు సామాన్య సంసారులు సైతం తమ పిల్లను రాజుకివ్వడానికి ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా మంత్రులు, సామంతులు దేశం నలుమూలలా ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అలా వెతకగా కొన్నాళ్లకు తమ కుమార్తెనివ్వడానికి ఒక పేదరాలు ఒప్పుకుంది. ఆ పిల్ల పేదవంశంలో పుట్టినప్పటికీ అందచందాలలో ఏ రాకుమార్తెకు తీసిపోలేదు. అతిరూప సౌందర్య రాశి అయిన ఆ పిల్లను చూసి మంత్రులు, సామంతులు ఉప్పొంగిపోయారు. వెంటనే ఈ వార్త రాజుకు అందజేశారు. ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతోందని తెలిసినప్పుడు రాజు విచారించలేదు. సరికదా, ఎంతో సంతోషించి మంత్రులతో ఇలా అన్నాడు. మృత్యుదేవతకు పేదలైనా ఒకటే, భాగ్యవంతులైనా ఒకటే. ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న నా రాణులను రక్షించుకోగలిగానా? బ్రతికే యోగం ఉంటే ఎవరైనా బ్రతుకుతారు. కనుక మీరు చూసి వచ్చిన ఆ స్త్రీని చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇది విన్న మంత్రులు ఉత్సాహభరితులైనారు. మరికొద్ది రోజులకల్లా మంచి ముహూర్తాన రాజుకి ఆ పేదరాలి కూతురికి వివాహం ఏర్పాటు చేశారు. వివాహం సలక్షణంగా జరిగే వరకు ఎవరికీ గుండె ధైర్యం లేదు. ఎందువల్లనంటే అంతకు ముందు రాజు వివాహం చేసుకున్న రాణులు కూడా వివాహం అయిన తరువాత ఒక వారం తిరగకుండానే చనిపోయారు. కానీ ఈసారి అలా జరగలేదు. క్రమంగా రోజులు, నెలలు ఏ అవాంతరమూ లేకుండా గడిచిపోయాయి. అప్పటి నుంచి ప్రజలు ఈ మూడవ భార్య వల్లనైనా మా రాజుకి సంతానం ప్రసాదించు తండ్రి అని దేవుడిని ప్రసాదించసాగారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడేమో. మరో నెలకల్లా రాణి గర్భవతి అయినట్టు వార్త పాకింది. క్రమంగా నవమాసాలు నిండి మంచి నక్షత్రాన రాణి కమలముకి సుఖప్రసవమై 3 కవలను కన్నది. కానీ తన వంశోద్ధారకుడుగా ఒక పుత్రుడు పుడతాడని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న రాజు పుట్టిన ఆ 3 కవలలు ఆడపిల్లలే అని విన్నప్పుడు కొంత నిస్పృహ చెందకపోలేదు.
నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలే అనుకుని మనస్సు సమాధానపరుచుకున్నాడు. ఏమైతేనేం ఆ ముగ్గురు కవలలను రాజు రాణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు వరుసగా మాధురి, మంజుల, మనోరమ అని నామకరణం చేశారు. క్రమంగా ముగ్గురు పిల్లలు రోజులు గడిచే కొద్దీ చక్కటి అందాల అమ్మాయిలుగా తయారవుతున్నారు. ఆ పిల్లల చక్కదనాన్ని చూసిన వాళ్ళు ఒక్కొక్క కుమార్తె 10 మంది కొడుకుల సమానం అని మెచ్చుకునేవారు. ఇంతటి ఆనందంలోనూ మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజుని రాణిని కంగారు పరుస్తుండేది. ముగ్గురు పిల్లలలోనూ ఎప్పుడూ ఎవరో ఒకరికి ఏదో ఒక అపాయంలో చిక్కుకోవడం, మళ్ళీ ఎలాగో తప్పుకోవడం జరుగుతూ ఉండేది. ఒకసారి మాధురి తండ్రితో తోటలో విహరిస్తుండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లను కాటువేయడానికి వచ్చింది. సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికివేశాడే గాని లేకపోతే ఆనాటితో మాధురికి ఈ లోకంతో రుణం తీరిపోయేదే. మరొకసారి మంజుల తల్లితో నదీ తీరానికి విహారానికి వెళ్ళింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిలుచున్న మంజులను లోపలికి లాక్కుపోయింది. దైవానుగ్రహం వల్ల సరిగా ఆ సమయానికి ఒక పల్లెటూరు మనిషి ఆ చోటికి రావడం, రాణి కంగారు పడుతూ ఉండడం చూసి వాడు నదిలోకి దూకి ఎలాగైతేనేం మంజులను ప్రాణాలతో బయటకు తెచ్చి బ్రతికించడం జరిగింది. ఆ పల్లెటూరి మనిషే అటు రాకపోతే నాటితో మంజుల నదీ గర్భంలో కలిసిపోయి ఉండేది. ఇదే విధంగా మరొకసారి 3వ పిల్ల మనోరమ ఒక గండం గడిచి బయటపడింది. అది ఏమిటంటే, ఒకరోజు మాధురి, మంజుల, మనోరమ కలిసి తోటలో పూలు కోయడానికి వెళ్ళారు. ముగ్గురు 3 బుట్టలలో పూలు కోసుకొని తిరిగి బయలుదేరారు. ఇంతలో ఉన్నట్టుండి మనోరమ కెవ్వున కేకపెట్టి పడిపోయింది. మిగతా పిల్లలిద్దరూ అడలిపోయి తల్లి దగ్గరకు పరిగెత్తి జరిగిన సంగతి చెప్పారు. తల్లి వాళ్లను వెంటబెట్టుకొని మనోరమ పడి ఉన్న చోటికి వచ్చి చూడగా ప్రక్కనే పూలబుట్ట, ఆ పూలలో పాకుతున్న ఒక తేలు కనిపించింది. అప్పటికి తెలిసింది రాణికి తేలు కుట్టడం వల్లనే మనోరమ అలా పడి ఉందని. దానిని చంపి వెంటనే పిల్లను ఎత్తుకొని మేడకు తిరిగి వచ్చింది. ఆస్థాన వైద్యుడికి కబురంపగా ఆయన వచ్చి ఏదో మందు వేశాడు. కొంతసేపటికి తిరిగి మనోరమ లేచి మాట్లాడసాగింది. ఇలా లేక లేక తమకు కలిగిన ఈ ముగ్గురు పిల్లలలో ఎప్పుడూ ఎవరో ఒకరికి ఏదో ఒక గండం రావడం చూసేసరికి రాజు మనసు పరిపరి విధాల పోయింది. ఆయన తహతహలాడిపోయాడు. ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్కుణ్ణి పిలిపించి తన కుమార్తెలు ముగ్గురి జాతకాలు చూపించాడు. జ్యోతిష్కుడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి తర్వాత ఏమీ చెప్పకుండా ఊరుకోవడంతో రాజు ఆరాటం మరింత హెచ్చింది. ఏదో అనుమానిస్తున్నట్లున్నారే, ఉన్నదన్నట్లు చెప్పండి, నిజం చెబుతారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రప్పించాను అంటూ ఆప్యాయత చూపి జ్యోతిష్కుడి భుజం తట్టుతూ అన్నాడు. అప్పుడు జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు. ఈ పిల్లలు చాలా అందచందాలతో వెలిగిపోతూ ఉంటారు. ఆనాటికి నాటికి వారి అందం వృద్ధి పొందుతుందే గాని తీసిపోదు. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే వీరి ఈ అపురూప సౌందర్యమే వీరికి శత్రువవుతుంది. వీరు పుట్టినప్పటి నుండి ఏదో ఒక గండం దాటవలసి వస్తూనే ఉండాలి. జ్యోతిష్యుడి నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాటకు రాజు గుండె తరుక్కుపోతోంది. ఆయన కంటి వెంట ఏకధారగా కన్నీరు కారడం చూసి జ్యోతిష్కుడు మధ్యలో ఆగాడు. కానీ రాజు ఎంత కష్టానికైనా ఓర్చుకొని జాతకంలోని నిజానిజాలు తెలపవలసిందని పట్టుపట్టాడు. ఆగారేం చెప్పండి అని జ్యోతిష్కుణ్ణి హెచ్చరించాడు. నిజం చెప్పి మీ మనసు కష్టపెట్టవలసి వస్తుందనే విచారిస్తున్నాను అన్నాడు జ్యోతిష్కుడు. పర్వాలేదు, చెప్పండి. నా చిట్టు తల్లులను నా సాయశక్తిలో రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఉన్న సంగతి దాపరకం లేకుండా చెప్పండి అని దైన్యావస్థలో అడిగాడు రాజు. అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. మీ అమ్మాయిలకు 7 ఏళ్లు నిండే వరకు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగానే ఉంటుంది.
కానీ 7 ఏళ్ళు గండాలన్నీ గడిచి బయటపడ్డారంటే ఇక మీ అమ్మాయిలకు ఎటువంటి భయమూ లేదు. కనుక 7 ఏళ్ళు నిండే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే. ఇంతకు మించి జాతకంలో చెప్పదగిన విషయం ఏమీ లేదు అని ముగించాడు జ్యోతిష్కుడు. రాజు జ్యోతిష్కుణ్ణి అనేక విధాలా సత్కరించి పంపివేశాడు. తర్వాత రాణి దగ్గరకు వచ్చి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ చెప్పలేక ఎలాగో మనసు విడిచి చెప్పాడు. వింటూ రాణి స్పృహ తప్పి పడిపోయింది. దాసదాసీలు ఉపచారం చేయగా కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. రాజు ఆమెను ఓదారుస్తుండగా పిల్లలను కాపాడుతున్న దాది పరిగెత్తుకుంటూ వచ్చి, మన అమ్మాయిలు 3 స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో అంటూ గొల్లున ఏడ్చింది. కంగారు పడుతూనే రాణి తోటవైపు పరిగెత్తింది. దాది ఆమె వెంట పడింది. ఆస్థాన వైద్యుడికి కబురు పంపారు. రాజు కూడా తోటవైపుకి పరిగెత్తాడు. రాజు రాణి తోటకు చేరుకునేసరికి 3 పిల్లలు కళాకాంతి లేకుండా పడి ఉన్నారు. చూడగా ఒళ్ళు చల్లబడింది. శ్వాస సరిగ్గా ఆడడం లేదు. ఇది చూసి కంగారు పడి, ఇదేమిట్రా భగవంతుడా అని చెప్పి అమిత విచారంతో రాజు రాణి కొయ్యబారిపోయారు. మరికొద్దిసేపటికి ఆస్థాన వైద్యుడు వచ్చి రాజు భుజం తట్టే వరకు వారు ఈ ప్రపంచంలోనే లేరు. అప్పుడు ఆస్థాన వైద్యుడు ఆ చుట్టుప్రక్కల చూశాడు. పిల్లలు పడి ఉన్న చోటికి కొంచెం దూరంలో ఒక పండు కనిపించింది. పండు పైన అక్కడక్కడ పన్ను దిగబడిన ఘాట్లు కనిపించాయి. ఆస్థాన వైద్యుడు ఆ పండుని తీసుకుని వాసన చూసి, ఓహో ఇదా సంగతి, ఇది విషపు పండు, దీనిని కొరకడం వల్లనే పిల్లలు ఇలా పడిపోయారు అని వెంటనే ఏదో మందు పిల్లలకి వాసన చూపించాడు. అలా చూపడం వల్ల ఆకస్మిక ప్రమాదం ఏమీ కలగకుండా ఆ పిల్లలు అదే స్థితిలో నిలిచి ఉన్నారు. తర్వాత ఆ పండును దాదికి చూపుతూ, ఈ పండు ఎక్కడిదో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బదులుగా దాది ఇలా చెప్పసాగింది, మామూలు ప్రకారం అమ్మాయిలను షికారుకని వెంట పెట్టుకు వచ్చానండి. కొంతసేపు అలా ఇటు అటు తిప్పి చివరికి చెట్టు కింద కూర్చున్నామండి. ఇంతలోనే అమ్మాయిలు దాహంగా ఉంది, నీళ్లు తెమ్మని అడిగారండి. నేను నీళ్లు తీసుకుని తిరిగి వచ్చేటంతలో పెద్దమ్మాయి చిన్నమ్మాయి అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉన్నారండి. నేను సరిగ్గా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బుల్లమ్మాయి గారు కూడా ఈ పండు కొరుకుతున్నారు. ఏమిటా ఈ పండు అని చూసేంతలో బుల్లమ్మాయి గారు కూడా స్పృహ తప్పి పడిపోయారండి. ఇంతకు మించి నాకు మరేమీ తెలియదండి అని చెప్పి ఆగింది. ఆస్థాన వైద్యుడు తలెత్తి ఒక్కసారి చెట్టుపైకి చూసేసరికి దానిపైన ఒక గద్ద కనిపించింది. అదిగో ఆ పాపిష్టి పక్షే ఈ పండు పడేసి ఉంటుంది, ఇంకా చూస్తారేం, చంపండి దాన్ని అని అరిచాడు. అక్కడ చేరిన వాళ్ళల్లో ఒకడు తన బాణంతో ఆ గద్దని కొట్టబోయేసరికి అది రివ్వున ఎగిరి మరీ కనబడకుండా పోయింది. ఈలోగా ఆస్థాన వైద్యుడిచ్చిన ఔషధం పనిచేసి పిల్లలు 3 కదలసాగారు. అప్పటికి గాని అక్కడ చేరిన వారెవరికీ ప్రాణాలు కుదుటపడలేదు. తర్వాత 3 పిల్లల్ని తీసుకుని ఆస్థాన వైద్యునితో సహా రాజు రాణి తన మేడ చేరుకున్నారు. తిరిగి ఆస్థాన వైద్యుడు మరో ఔషధం ఇచ్చాడు. మరి కొంతసేపటికల్లా పిల్లలు 3 లేచి కూర్చున్నారు. ఇంత జరిగినా ఆ పిల్లలు కొంచెం కూడా అలసినట్లు కనిపించలేదు. యథాప్రకారం కలకల్లాడుతూనే ఉన్నారు. పిల్లలు కలకల్లాడుతూ ఉండడం చూసి రాజు రాణి ఆస్థాన వైద్యుడు కూడా ఎంతగానో సంతోషించారు. ఈ ప్రమాదం జరిగిన నాటికి పిల్లలకు 4 ఏళ్ళు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం ఇంకా 3 ఏళ్ల వరకు వాళ్ళకి దినదిన గండమే. ఈ 3 ఏళ్ళు వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడడం ఎలాగా అని ఇప్పుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకనాడు రాజు ఒంటరిగా తోటలో షికారు చేస్తూ ఉండగా ఒక చోట ఒక బండరాయి కనిపించింది. ఆ బండపైన భూగృహం అని రాసి ఉండడం కనిపించేసరికి రాజు ఆ బండని తొలగించి చూశాడు. మెట్లు కనిపించాయి. రాజు ఒక్కొక్క మెట్టు దిగి ఒక పెద్ద మహల్ చేరుకున్నాడు. ఆ మహలు ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారో రాజుకు తెలియదు. దాని గోడలన్నీ పాలరాతితో చెక్కబడి ఉన్నాయి. అనేక రకాల వింతలతో, విలువైన వస్తువులతో ఆ మహల్ ఎవరో గొప్ప ప్రభువు కట్టించినట్టుగా ఉన్నది. రాజు ఆ మహల్ అంతటా వింతగా చూసి తిరిగి వచ్చిన దారినే పైన తోటలోకి చేరుకున్నాడు. బండని మళ్ళీ యథాప్రకారంగా ఉంచి అక్కడ ఆ బండ ఉన్నట్లు తనకు తప్ప మరెవ్వరికీ తెలియకుండా ఉండేందుకు గాను అక్షరాలు వాసి ఉన్న వైపు లోపలికి మూసి
అప్పటికి మనసుకు తృప్తి కలగక ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆకు అలము తెచ్చి కంటికి కనిపించకుండా బండ కప్పివేశాడు. తరువాత రాజు మేడకి తిరిగి వచ్చాడు. కానీ తాను తోటలో చూసిన భూగృహం గురించి రాణికి కూడా చెప్పలేదు. ఎందువల్లనంటే భూగృహ రహస్యం తనకి తప్ప మరో పురుగుకి కూడా తెలియకూడదని రాజుకి ఆరాటం పట్టుకున్నది. ఇప్పుడు ఇటువంటి రహస్య గృహం కంటపడింది కనుక ఇక తన కుమార్తెలకు ఆపద రాకుండా చూసుకోవడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించే తన దృష్టి అంతా కేంద్రీకరించాడు. మొట్టమొదటి రాజు ఒక 100 మందికి 3 ఏళ్ల పాటు సరిపడేంత ఆహార సామగ్రిని నమ్మకమైన సేవకుల సహాయంతో భూగృహంలోకి చేర్పించాడు. ఆ సేవకులని తిరిగి బయటికి రానివ్వకుండా అందులోనే బంధించి తాను మాత్రం తిరిగి మేడకు రోజులాగానే చేరుకున్నాడు. తరువాత 3 దాసీలతో సహా తన 3 కుమార్తెలను వెంట పెట్టుకొని తోటలోకి వెళ్ళాడు. రాజు షికారుకు తీసుకువెళ్తున్నాడు అనుకున్నది రాణి. తోట చేరుకోగానే రాజు సరాసరి భూగృహ ద్వారం ద్వారా వెళ్ళి అక్కడ ఆకు అలము అవతలికి విసిరేసి దాని కింద ఉండే బండను తొలగించాడు. దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రాజు ఇంకా ఏం చేస్తాడో అని ఆత్రంతో చూస్తున్నారు. రాజు ముందు దాసీలని పిల్లలతో సహా మెట్లు దిగి లోపల ప్రవేశించమని, వాళ్ళ వెనుకనే తాను లోపలికి వెళ్ళి వెంటనే ఎవరికీ తెలియకుండా బండతో తిరిగి ద్వారం మూసివేశాడు. ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ దాసీలకు భయం వేసింది. రాజు తమని తన పిల్లల్ని ఇలా ఎక్కడికి ఎందుకు తీసుకుపోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. పోనీ అడిగి తెలుసుకుందామంటే రాజుని ప్రశ్నించేందుకు వాళ్ళకి ధైర్యం చాలలేదు. అందుచేత ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని అలా దిగుతూ పోయి చివరకు మహల్ చేరుకున్నారు. అంతకు ముందే రాజు అక్కడ బంధించి ఉంచిన సేవకులను చూసేసరికి దాసీలకి కొంత ధైర్యం కలిగింది. ఇదంతా రాజు ఏదో ముందు ఆలోచనతోనే ఏర్పాటు చేశాడని అప్పటికి తెలిసింది వాళ్లకు. ఆ తర్వాత రాజు అక్కడ ఉన్న 100 మంది నౌకర్లకు ఆ 3 దాసీలకు తన 3 పిల్లల్ని అప్పగిస్తూ ఇలా చెప్పాడు. ఈ నా చిట్టి తల్లులు 3 నాకు లేక కలిగిన సంతానమని మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళకి ఇప్పుడు 4వ ఏడు. ఈ 4 ఏళ్లలోనూ వాళ్ళు ఎన్నో గండాలు గడిచి ఎలాగో బ్రతికి బయటపడిన సంగతి కూడా మీకు తెలిసినట్టే. జాతకరీత్యా వాళ్ళకి మరో 3 సంవత్సరాల వరకు దినదిన గండమేనని, ఈ 3 ఏళ్ళు గడిచిపోతే ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి భయమూ ఉండదని తేలింది. ఈ 3 ఏళ్ల పాటు వీళ్ళని ఈ భూగృహంలో దాచి మీకు అప్పగిస్తున్నాను. ఇందులోకి మరో పురుగు రావడానికి అవకాశం లేదు. నా పిల్లల్ని మీరు ఇక్కడ కాపాడుతున్నట్లు మీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు, రాణికైనా తెలియదు. పుట్టినప్పటి నుంచి ఈ నా పిల్లల్ని ఏదో దుష్టగ్రహం వెంటాడుతూ ఉన్నదని నా నమ్మకం. వాళ్ళు ఈ భూగృహంలో ఉన్నట్లు ఆ గ్రహానికి ఏమాత్రం తెలిసినా ఎలాగో అలాగా వీళ్ళని తన పొట్టన పెట్టుకుంటుంది. కనుక ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఇక్కడ ఉంటున్నట్లు పిట్టకైనా తెలిసిందంటే అది నా వల్లనన్నా కావాలి, లేదా మీ వల్లనన్నా కావాలి. నేను మాత్రం ఈ 3 సంవత్సరాలు ఈ విషయం ఎత్తను. అలాగే మీరు జాగ్రత్తతో ఉండి నాకు సహాయపడాలి. ఇందుకు భిన్నంగా జరిగిందంటే జాగ్రత్త. అలా కాక నమ్మకంగా నా తల్లుల్ని కాపాడారంటే గడువు తీరిన తరువాత మీరు కని విని ఎరుగని గొప్ప బహుమతుల్ని ఇస్తాను. మీకు ఈ 3 ఏళ్ల పాటు కావలసిన ఆహార పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కనుక ఇంతకు ముందు నా మేడలో ఉండగా నా తల్లులు ఎలా సుఖంగా ఉండేవారో ఇప్పుడు అలానే ఏ కొరత లేకుండా ఉండవచ్చు. నా చిట్టి తల్లులకి మరేదైనా అవసరమని మిమ్మల్ని అడిగితే నాతో చెప్పండి, వెంటనే సమకూరుస్తాను. ఎప్పటికప్పుడు వచ్చి మీ అందరి క్షేమం కనుక్కుంటూనే ఉంటాను. మరిక నీ వెళ్దునా అని అడిగాడు రాజు. ఇది వింటున్న ఆ 100 మంది సేవకులు, 3 దాసీలు మొట్టమొదట భయంతో తెల్లబోయి చూసిన రాజు తీరా ఈ సందర్భంలో చెప్పదలిచిన సంగతులన్నీ చెప్పి ముగించేసరికి వారందరూ ఎంతో సంతోషంగా కనిపించారు. మొట్టమొదట మమ్మల్ని ఈ భూగ్రహంలోకి ఎందుకు తెచ్చారో అర్థం కాక మేమెంతో భయపడ్డాము. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాం కనుక మాకు ఏ విధమైన చింత లేదు. అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడవలసింది అని మీరు ప్రత్యేకించి ఇంతలా మాకు చెప్పాలా? అది మా విధి, మా ధర్మం. మేము తప్పక నెరవేర్చుకుంటాము. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ మా సందేహం అల్లా ఒకటే, అమ్మాయిలను ఇక్కడ దాచినట్టు రాణివారికి కూడా తెలియదంటిరే. మరి ఇప్పుడు మీరు ఒంటరిగా మేడకు పోతే రాణిగారు అమ్మాయిలు ఏమైనారని అడగరా? అదంతా నేను చూసుకుంటాను. మీరు వీళ్ల విషయమై జాగ్రత్త పడండి అని చెప్పి రాజు తిరిగి తన మేడకు బయలుదేరాడు.
ఇక అక్కడ రాణి సంగతి ఎలా ఉందో చూడండి. పిల్లల్ని షికారుకని తీసుకువెళ్లిన రాజు అప్పటికి ఎంతసేపు అయినా కూడా తిరిగి రాకపోయేసరికి మళ్ళీ ఏ ప్రమాదం వచ్చి పడిందో అని కంగారు పడుతూ ఎప్పుడెప్పుడు వస్తారా అని రాణి ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో రాజు పెద్ద పెద్దగా ఏడుస్తూ అక్కడికి చేరుకున్నాడు. షికారుకని పిల్లల్ని వెంట పెట్టుకెళ్లిన రాజు వాళ్ళు లేకుండా ఒక్కడే తిరిగి రావడం, పైగా ఏడుస్తూ రావడం చూడగానే ధైర్యం తప్పి రాణి మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది. ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా భూగృహంలో అప్పగించి సంతోషంగా ఇంటి ముఖం పట్టిన రాజు ఇలా గుండెలు బాదుకుంటూ మేడ చేరుకోవడానికి గల ఆంతర్యం ఏమిటి? చుట్టూ చేరిన పరిచారకులు, దాసదాసీలు రాజును ఓదారుస్తున్నారు. మూర్చపోయిన రాణికి ఉపచారాలు చేస్తున్నారు. కొంతసేపటి వరకు అక్కడ చేరిన వారిలో ఎవరి ముఖాన కళాకాంతి లేదు. ఈలోగా ఆస్థాన వైద్యుడు వచ్చి రాణికి ఒక ఔషధం ఇచ్చాడు. మరికొంతసేపటికల్లా రాణికి స్పృహ వచ్చింది. అప్పుడు రాజుకి కాస్తంత స్థిమితం దక్కింది. తరువాత ఆస్థాన వైద్యుడు రాజును అడిగేసరికి ఆయన ఇలా చెప్పసాగాడు. అలవాటు చొప్పున దాసీలతో సహా పిల్లలని వెంట తీసుకొని మన తోటలో షికారుకు పోయాను. ఈ 4 ఏళ్లలోనూ అమ్మాయిలు ఎన్నో గండాలు గడిచి బ్రతకడం కళ్ళారా చూసిన వాడినే కనుక ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తతో ఉండడం అవసరమైంది. అందుకని పిల్లలు ఇల్లు వదిలి బయటకు కదిలినప్పుడల్లా వాళ్ళ వెంటనే నేను ఒక 100 మంది సేవకులను వెంట పెట్టుకొని ఉండవలసి వస్తున్నది. అలాగే ఇవాళ కూడా తోటలో చుట్టూ 100 మంది సేవకులను కాపలా ఉంచి వాళ్ళ మధ్య నేను దాసీలు అమ్మాయిలను 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం. ఇంతలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలికి బ్రహ్మాండమైన దుమ్ము రేగి మేము ఒక క్షణం కన్ను మూసాం. తిరిగి కన్ను తెరిచేటప్పటికి 3 రాబందులు వచ్చి నా చిట్టి తల్లులు ముగ్గురిని ఎత్తుకుపోవడం కనిపించింది అని ఇంకా ఏవో చెప్పబోతుండగా రాణి పడిపోయింది. తిరిగి పరిచారకులు ఉపచారాలు చేయసాగారు. కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. అప్పుడు రాజు తిరిగి ఇలా చెప్పసాగాడు. ఇదంతా ఒక్క రెప్పలో జరిగిందంటే నమ్మండి. అప్పటికి గబగబా రాబందులు ఎగిరిపోయిన దిక్కుకి నేను 100 మంది జనము దాసీలు కూడా పరిగెత్తాము. నడక అలవాటు లేని నేను వెనుకపడ్డాను. కానీ నా పరిజనము మాత్రం శరవేగంతో ఆ రాబందులు వెళ్ళిన దిక్కుగా వెంబడించారు. అయితే మరికొంచెం సేపటికే రాబందులు కంటికి కనిపించకుండా మాయమైపోవటంతో నిరాశ చెంది పరివారమంతా వెనుకముఖం పట్టారు. ఇది చూసి నాకు మరీ ముందుకు అడుగు పడక ఆగిపోయాను. ఇంతలో మరి ఒక గొప్ప చిత్రం జరిగింది. తిరిగి వస్తున్న నా పరివారం నేను చూస్తూ ఉండగానే కొంత దూరం వచ్చి ఒక్కసారి పక్షులుగా మారి ఆ రాబందులు పోయిన దిక్కుగానే వాళ్ళు ఎగిరిపోయారు. ఇదంతా కళ్ళబడడంతో మనస్సు వికలమైపోయింది. ఇంకెన్ని కష్టాలు అనుభవించాలో, దేవుడు నన్నింకా ఈ లోకంలో ఎందుకు ఉంచావు అనిపించింది అని ముగించి రాజు తిరిగి దుఃఖింపసాగాడు. ఈలోగా ఈ వార్తలు చెవిన పడిన జ్యోతిష్కుడు కూడా అక్కడికి రావడం జరిగింది. జ్యోతిష్కుణ్ణి చూస్తూనే రాణి ఆయనకు దండం పట్టి, మీరు ఆనాడు అంత చెప్పినా కూడా పిల్లల్ని రక్షించుకోలేకపోయాం. నా చిట్టి తల్లులు నా ఎదుట లేకపోయారు. దాపరికం లేకుండా ఒక్క సంగతి చెప్పండి. కనీసం వాళ్ళు ప్రాణాలతోనైనా ఉన్నారో లేదో తెలుసుకుంటే కానీ నేను బ్రతకను అంటూ బోరున ఏడ్చింది. జ్యోతిష్కుడు మళ్ళీ ఒక్కసారి పిల్లల జాతకం తెప్పించి నిదానంగా పరిశీలించి చూసి ఇలా చెప్పాడు. జాతకరీత్యా పిల్లలకు ఏ విధమైన గండము కనబడలేదు. మరి ఇది ఎలా జరిగిందో నాకే బోధపడడం లేదు. పిల్లలు ఎక్కడ ఉన్నారో మాత్రం ఉన్న పలంగా చెప్పలేను, కానీ ఉన్న చోట మాత్రం వారు ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. అమ్మాయిలే కాదు, వారి వెంట అండగా వెళ్ళిన 100 మంది పరిచారకులు దాసీలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఏనాటికో ఒకనాటికి తిరిగి మామూలు రూపంతో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక దేవుని మీద భారం వేసి అటువంటి మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం కంటే మనం చేయగలిగింది ఏముంది తల్లి అని ధైర్యం చెప్పాడు. తన 3 కుమార్తెలు, వాళ్లతో పాటు బయలుదేరిన 3 దాసీలు, మరో 100 మంది నౌకర్లు కనిపించకుండా పోవడం చూసి రాణి తనను ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పటమా అని రాజు తీవ్రంగా ఆలోచించి
ఈ నాటకం కల్పించాడు. రాజు ఆడిన ఈ కపట నాటకం రాణి నమ్మింది. సిబ్బంది అందరూ నమ్మారు. కానీ ఒకటి, తన పిల్లలు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికే ఉన్నారు అని జ్యోతిష్కుడు చెప్పడం వల్ల రాణి కొంచెం కుదుటపడింది. వెంటనే సేవకులను రాజ్యంలో 4 మూలలకు పంపి బిడ్డలను వెతికి తెప్పించవలసిందని రాజును అదే పనిగా ప్రాధేయపడింది. పిల్లలు భూగృహంలో ఉన్నారని తెలియదా రాజుకి? అయినా రాణి కోరిక ప్రకారం ఆమెను తృప్తిపరిచేందుకు సేవకులను దేశం నలుమూలలకి పంపగా తప్పింది కాదు. తక్షణమే రాజుగారి సేవకులు గుర్రాల మీద బయలుదేరి వెళ్ళారు. కానీ ప్రపంచంలో బయట మనుషులకు కనిపించే చోటు ఉంటేగా ఆ పిల్లలు సేవకులకు ఆచూకీ దొరికేది. వాళ్ళు భూగ్రహంలో సురక్షితంగా ఉన్నారాయే. అందువల్ల బయలుదేరి వెళ్ళిన సేవకులు ఒక్కొక్కరే బిడ్డలు కనిపించలేదంటూ తిరిగి వచ్చేశారు. రోజులు గడిచిన కొద్దీ రాణికి బిడ్డల గురించి ఆరాటము బెంగ హెచ్చవుతూనే ఉన్నాయి. కానీ రాజు మాత్రం తెలివిగా నాటకమాడి తన పిల్లల సంగతి ఎవరికీ ఏమాత్రం ఆచూకీ దొరకకుండా కట్టుబాట్లు చేశాను కదా అని మురిసిపోతున్నాడు. కానీ పైకి మాత్రం తను కూడా పిల్లల గురించి బెంగపడుతున్న వాడిలాగా లోకం కోసం దుఃఖం నటిస్తూనే ఉన్నాడు. ఈలోగా రాజు ప్రతిరోజు 3వ కంటి వానికి తెలియకుండా భూగృహంలోకి వెళుతున్నాడు, వస్తున్నాడు. తన 3 బిడ్డలు సురక్షితంగా తను ఏర్పరిచిన నౌకర్ల అండన పెరుగుతూ ఉండడం చూసి పర్వాలేదు కదా అని నిశ్చింతగా ఉన్నాడు. ఒకనాడు రాజు ఆ సాయంత్రమే భూగృహంలో పిల్లల్ని చూసి కొంచెం సేపటి క్రితమే వచ్చాడు. బిడ్డలు సురక్షితంగానే ఉన్నారు. అందువల్ల రాజు తన సైనాగారంలో ఏ భంగా లేకుండా నిశ్చింతగా నిద్రిస్తున్నాడు. మంచి నిద్రలో ఉండగా ఒక రాత్రి వేళ ఎవరో వచ్చి తనని తట్టి లేపుతున్నట్లు అలికిడి అయింది. కళ్ళు తెరిచి చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందువల్లనంటే ఆ వచ్చినది మరెవరో కాదు, తన ముద్దుల కూతురు మాధురి. కొంతసేపటి వరకు రాజు ఇది కలే అనుకున్నాడు. కానీ మాధురి పక్కపైన కూర్చుని తండ్రిని ఎక్కిరిస్తూ చిలిపి చేష్టలు చేస్తూ నాన్న నాన్న అని పిలిచేసరికి రాజు ఇది ఏమాత్రమూ కల కాదు అని నిశ్చయించుకున్నాడు. రాజు వెంటనే లేచి తెలివి తెచ్చుకొని మాధురిని గుండెలకు హత్తుకుంటూ, ఇదేమిటి తల్లి, ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? మన దాసీలేరి, పరివారమంతా ఎక్కడా? నౌకర్లేమయ్యారు? ఇంతమందిని విడిచిపెట్టి నీవు ఒక్కర్తవు ఎలా వచ్చావు తల్లి? చిత్రంగా ఉంది. మాధురి కొంతసేపటి వరకు బదులు చెప్పలేదు. కానీ తండ్రి చెయ్యి పట్టుకొని మంచం మీద నుంచి క్రిందికి దిగమని సైగ చేసి తర్వాత ఆ గదిలో ఉన్న ఒక పెద్ద పటం దగ్గరికి తీసుకుని వెళ్ళి, అదిగో ఆ బొమ్మ చూసా అని అడిగింది. రాజుకు ఏమీ అర్థం కాలేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు తల్లి అని అడుగుతుంటే పటం చూపిస్తావేమిటమ్మా? ఆ పటం నీకు కావాలంటావా? అలాంటివే కాదు, అంతకన్నా మంచి పటాలు ఎన్నో ఇస్తాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ముందు చెప్పు అని రాజు మళ్ళీ బ్రతిపిల్లాడాడు. అప్పుడు మాధురి, అదే నాన్న, అదే ఆ పటంలోంచే వచ్చా అన్నది పాపం అమాయకంగా. పటంలోంచి ఏమిటి రావడం? ఏమిటి అని రాజు కొంతసేపు మదనపడి చివరకు పటాన్ని తొలగించి చూశాడు. పటాన్ని గోడ నుంచి తొలగించడంతోటే కంటపడిన దృశ్యం చూసి రాజు కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. ఎందువల్లనంటే పటం తీసివేసిన చోట గోడలో ఒక పెద్ద ద్వారం కనిపించింది. రాజు కాసేపటికల్లా తెప్పరిల్లుకొని కూతురిని వెంట పెట్టుకొని ఆ ద్వారం వెంట లోపలికి పోయాడు. స్వరంగంలో సగం దూరం వెళ్ళేసరికి మాధురిని పెంచేటటువంటి దాసి ఎదురు వచ్చింది. మాధురి గదిలో నుంచి మాయమయ్యేటప్పటికీ దాసి నిద్రలో ఉన్నది. కానీ మరుక్షణంలోనే మెలకువ వచ్చి చూసేసరికి పక్క మీద మాధురి లేకపోవడం, అందుకు తగినట్టు గోడలో ఇది వరకు అద్దమున్న చోట ద్వారం కనిపించడం దాసికి హడలు పుట్టింది. ఆమె పిల్లను వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఆ స్వరంగంలోనికి వచ్చేసింది. పిల్లను వెంట పెట్టుకుని వస్తున్న రాజుని చూసేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. ముగ్గురూ కలిసి స్వరంగం చివరకు వచ్చి చేరుకునేసరికి అంతకు ముందు అక్కడ మాధురి గదిలోకి దారినిచ్చే ద్వారం కనిపించలేదు. రాజు దాసి కూడా హడలిపోయారు. ఒకవేళ ఈ స్వరంగంలో దారి తప్పి వచ్చామా అని అనుమానం కలిగింది. రాజు వెంటనే మాధురిని దాసిని అక్కడే ఉండమని తను తిరిగి స్వరంగం చివరిదాకా పోయాడు. ఎంత దూరం పోయినా
ఒక్కటే మార్గం కానీ 2 మార్గాలు ఉన్నట్లు కనిపించలేదు. స్వరంగం పోయి మళ్ళీ రాజు గదిలోకే దారితీసింది. అందువల్ల రాజు ఇప్పుడు మరీ భయపడసాగాడు. ఏమి చేయటమ్మా అనే ఆలోచనతో తిరిగి దాసి ఉన్న చోటికి వచ్చాడు. కానీ చిత్రంలో విచిత్రం, ఒక్క క్షణం క్రితం అక్కడ తను వదిలి వెళ్ళిన దాసీ కుమార్తె కూడా మాయమైపోయారు. ఇదంతా చూసి రాజుకి పిచ్చెక్కినట్లయింది. ఏమీ పాలుపోక అలా ఆ స్వరంగంలోనే అటూ ఇటూ తిరగసాగాడు. ఇంతలోనే ఒక చోట ఒక ద్వారం కనిపించింది. అక్కడ దాసి మాధురి కనిపించేసరికి రాజుకి ప్రాణం లేచి వచ్చింది. ద్వారం గుండా లోపలికి పోయేసరికి అది తన మాధురి పడక గదికి చేర్చింది. ఈ వింత స్వరంగాన్ని గురించిన రహస్యం ఏమిటా అని చూడగా మాధురి గది గోడలకి చుట్టూ ఎక్కడా సందు లేకుండా పైకప్పు నుంచి కింద నేల వరకు అద్దాలున్నాయి. ఆ అద్దాలన్నిటిలోకి ఒక అద్దం చాలా విచిత్రమైంది. నేల మీద ఒక చోట ఒక చిన్న మేట ఉంది. దాన్ని నొక్కితే ఆ అద్దం నేలలోకి దిగిపోయి అక్కడ ఒక ద్వారం ఏర్పడుతుంది. ఆ ద్వారమే స్వరంగంలోకి దారితీసింది. అయితే మాధురి రాజుగదికి ఎలా చేరుకున్నది అనే ప్రశ్న ఒకటి ఉంది. మామూలు ప్రకారంగా దాసి మాధురిని తన పక్కలో పడుకోబెట్టుకొని నిద్రపోతున్నది. ఒక రాత్రి వేళ మాధురికి మెలకు వచ్చింది. ఏమీ తోచక గదిలో అటూ ఇటూ తిరుగుతుండగా మాధురి కాలు అక్కడ నేల మీద ఉన్న మీటపైన పడింది. వెంటనే అద్దం భూమిలోకి దిగిపోవడం, అక్కడ ద్వారం తెరుచుకోవడం జరిగింది. ఈ వింత చూసి మాధురి స్వరంగంలో ప్రవేశించి నడవగా అది చివరకు రాజు సైనాగారంలో పటం వెనుకకు చేర్చింది. చీకటిగా ఉండడం చేత అక్కడి వరకే స్వరంగం ఉన్నదని, అది దాటి మరొక్క అడుగు వేస్తే అక్కడ పటం ఉందని మాధురికి తెలియదు. ఇంకా పోదామని ముందుకు నెట్టుకుపోయేసరికి పటం సంధించి ఆ సంధిలోంచి నిద్రిస్తున్న రాజు కనిపించాడు ఆమెకు. ఈ విధంగా వింత సొరంగం యొక్క రహస్య మార్గం గురించి తెలుసుకున్న తర్వాత రాజుకి ఒక వంక సంతోషము, మరో వంక భయము కూడా కలిగినాయి. తగిన కట్టుబాటు చేయకపోతే ఇప్పటిలాగే ఇక ముందు కూడా మిగతా పిల్లలు కానీ ఈ సొరంగంలో నుంచి తన గది చేరుకోవడం, అక్కడ నుంచి బయట ప్రపంచంలోకి రావడం జరగవచ్చు. చివరకు ఒక ఉపాయం తట్టింది. ఇంతకు ముందు తన 3 కుమార్తెలకు భూగృహంలో 3 గదులు విడివిడిగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దాది సంరక్షణలో ఉంచాడు. తన 3 కుమార్తెలను తక్కిన 2 గదుల్లోనే ఉంచి కాపాడుతుండమని దాసీలను హెచ్చరించాడు. అప్పటికి రాజు మనసు కుదుటపడింది. కొంతసేపు 3 కుమార్తెలతో ముచ్చటలాడి తర్వాత ఇంతకు ముందు వాళ్ళు ఉంటున్న అద్దాల గదిలోకి వచ్చాడు. ద్వారం గుండా స్వరంగంలోకి వచ్చి సంతోషంగా తిరిగి తన గదిలోకి వచ్చి చేరుకున్నాడు. ఆనాటి నుంచి రాజు భూగృహంలోకి ఎన్నోసార్లు ధైర్యంగా వెళ్ళి వస్తూ ఉన్నాడు. క్రమంగా రోజులు గడిచాయి. కానీ తండ్రి తమను చూడడానికి వచ్చినప్పుడల్లా రాకుమార్తెలు 3 తండ్రి కాళ్లను చుట్టేసుకొని మేము కూడా నీతో వస్తాం నాన్న అని జాలిగా అడిగేవాళ్ళు. కానీ వాళ్లను తనతో తీసుకువెళ్ళగల ధైర్యం లేదు రాజుకి. అందుకు ఇప్పుడు కాదమ్మా, మరొకసారి తీసుకువెళ్తాలే అని చెప్తూ ఉండేవాడు. కానీ రాణి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ బెంగతో కృంగి కృషించిపోతున్నది. ఏమిటంటే పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన నౌకర్లలో చాలామంది తెల్లముఖం వేసుకొని తిరిగి వచ్చేశారు. మధ్య మధ్య రాణి జ్యోతిష్కుణ్ణి పిలిపించి, స్వామి పిల్లలు క్షేమంగా ఉన్నట్టేనా అని అడుగుతూ ఉండేది. ఉన్నారమ్మా, పిల్లలే కాదు, వాళ్ళని వెతకబోయిన ఆ 100 మంది నౌకర్లు, పిల్లల వెంట వెళ్ళిన దాసీలు కూడా క్షేమంగానే ఉన్నారు. మీరేమీ దిగులు పడకండి. కొద్ది రోజుల్లో అందరూ క్షేమంగా తిరిగి వచ్చే సూచనలు జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉండేవాడు జ్యోతిష్కుడు. యథాప్రకారం రాజు ఒకనాటి ఉదయాన్నే రహస్య మార్గం ద్వారా పిల్లల్ని చూడడానికి వచ్చాడు. బిడ్డలు భూగృహంలో ఉండవలసిన గడువు ఆనాటితో తీరిపోతుంది. పిల్లలు తండ్రిని చూడడంతోనే ఈవేళ మమ్మల్ని బయటకు తీసుకువెళ్తే కానీ వీల్లేదు అని పట్టుపట్టి మారం చేస్తూ కూర్చున్నారు. బిడ్డల దుఃఖం చూసి రాజు మనస్సు కరిగిపోయింది. ఈ 3 సంవత్సరాలు ఏ ఆపద రాలేదు కదా, ఇంకొక 24 గంటల్లో ఏం రాబోతుంది? పైగా ఇంతమంది పరివారం కాపుదల ఉండగా అలాంటిది ఎలా జరుగుతుంది అని మనస్సుకు ధైర్యం తెచ్చుకొని పిల్లల 3ని 100 మంది నౌకర్లు 3 దాసీలతో సహా భూగృహంలోంచి తోటలోకి తీసుకొచ్చాడు.
ముగ్గురు పిల్లల్ని దాసీలకు అప్పగించి తను వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు. 100 మంది నౌకర్లు చుట్టూతా కాపలా ఉన్నారు. ఇన్నాళ్లకు మళ్ళీ బయట ప్రపంచం చూడగానే పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ ఆడుకున్నారు. వాళ్ళ ఆటలు చూసి రాజు ఎంతో మురిసిపోయాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్రహ్మాండమైన సుడిగాలి వచ్చింది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి 3 గద్దలు వచ్చి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుపోవడం మాత్రం కనబడింది వాళ్లకు. నౌకర్లు 100 మంది ఆ గద్దలు పోయిన వైపుకు పరిగెత్తారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రిందట రాజు ఏ కల్పిత వాక్కులు పలికి కపట నాటకం ఆడాడో అది ఈనాడు అక్షరాలా తన కళ్ళెదుట జరిగేసరికి రాజు తనని తాను తిట్టుకున్నాడు. రాజు కంటికి మింటికి ఏకదారిగా దుఃఖించసాగాడు. ఇక ఇప్పుడు రాణి దగ్గర ఈ విషయం దాచవలసిన పని ఏముంది? రాజు పరివారంతో సహా మహల్ చేరుకొని చెప్పలేక ఈ వైనం రాణితో చెప్పాడు. ఇంకేముంది, రాజు రాణి కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఈ ఘోర వార్త వినడంతోనే రాణి కొయ్యబారిపోయింది. పిల్లలతో పాటు రాణి కూడా తనకు దక్కకుండా పోతుందేమోనని రాజు భయపడ్డాడు. మరికొద్దిసేపటికల్లా ఆస్థాన వైద్యుడు అక్కడికి వచ్చాడు. ఎలాగైతేనే చివరకు రాణికి స్పృహ తెప్పించాడు. కానీ ఆ సంతోషం అట్టే ఎంతోసేపు నిలవలేదు. రాణికి స్పృహ అయితే వచ్చింది, కానీ ఈసారి తగిలిన దెబ్బతో ఆమె మతి పూర్తిగా చలించిపోయింది. ఏరి నా చిట్టి తల్లులు ఎక్కడ దాచారు చెప్పండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది. ఆస్థాన వైద్యుడు రాజుని పక్కకు పిలిచి, రాజా, ఇప్పుడు అమ్మవారికి శరీర బాధ ఏమీ లేదు. చిక్కు యావత్తు మానసిక సంబంధమైనదే. ఇందుకోసం మనం చేయవలసిందల్లా చిరంజీవులను తెచ్చి ఆమె ఎదుట పెట్టడం. ఎంత త్వరగా మనం ఈ పని చేయగలిగితే అంత త్వరగా రాణిగారు తేరుకుంటారు. కనుక ఇతర చింతలు మాని ముందు ఎలాగైనా మన ముద్దుల బిడ్డలను వెతికి పట్టి ఆ అమ్మవారి ఎదుట పెట్టడానికి ప్రయత్నించాలి. అలాగే చేద్దాం. ఇందు నిమిత్తం ఇప్పుడే చాటింపు వేయిస్తా. మీరు మాత్రం రాణిని కనిపెట్టి ఉండండి అని మళ్ళీ వేడుకున్నాడు రాజు. ఈ ప్రకారం రాజు తన యావత్తు సిబ్బందిని మరి ఒకసారి దేశం నలుమూలలకు పంపించాడు. బిడ్డల జాడ తెలుసుకొని వచ్చిన వారికి తన రాజ్యం ఇస్తానని కూడా చాటించాడు. వారాలు నెలలు గడిచాయి. ఒకరోజు రాజుకి దూరాన 3 స్వరూపాలు తన మహల్ వైపు వస్తుండడం కనిపించింది. వాళ్ళు తన కుమార్తెలు అయి ఉంటారని రాజు ఎంతో ఆశతో గబగబా దిగి వచ్చి వాళ్ళ వైపు పరిగెత్తాడు. తీరా దగ్గరికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు మగపిల్లలని తేలింది. అయినా వాళ్ళు ముగ్గురిలో ఉండే ఒకే విధమైన పోలిక చూసి రాజు మనస్సులో ఒక చిత్రమైన అనుమానం కలిగింది. ఒకవేళ నా కుమార్తెలే ఆ దుష్టగ్రహాల మాయ వల్ల ఇలా మగపిల్లలుగా మారిపోయి ఉండరు కదా అనుకొని వాళ్ళ వంక పరీక్షగా చూడసాగాడు. చివరకు రాజు ఉండబట్టలేక, మీరెవరు నాయనా, మీ దేవురు, ఇలా ఎందుకు వచ్చారు అని వేగిరపాటుతో ప్రశ్నల వెంబడి ప్రశ్నలు అడిగాడు. ఇక్కడికి దక్షిణాన ఉండే భద్రపురి మా ఊరు. రాజువారి చాటింపు విని వచ్చాం అన్నారు. ఓహో అలాగనా, అయితే పదండి అంటూ రాజు వాళ్ళని వెంటబెట్టుకొని మహలు చేరుకున్నాడు. ఒక కుర్రవాడు చెప్పసాగాడు. మహారాజా, మేము భద్రపురిలో నివసించే ఒక పేదరాలి కుమారులం. నా పేరు వెలుగు, ఇతని పేరు చీకటి, అతని పేరు సంధ్య అని చెప్పాడు. రాజుకి ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది. ఏమిటి పేర్లు? సంధ్య, చీకటి, వెలుగునా? చిత్రంగా ఉన్నాయే. ఇటువంటి పేర్లు పెట్టుకోవడానికి ఏమైనా కారణం ఉందా అని అడిగాడు. అందుకు వెలుగు ఇలా చెప్పాడు. అయ్యా, మేము ముగ్గురం మా తల్లి కడుపున ఒకే రోజున కొద్ది గంటల వ్యవధిలో పుట్టాం. ఇతను సంధ్యవేళ పుట్టాడు. ఆ తరువాత అతను అర్ధరాత్రి వేళ పుట్టాడు. ఆ తరువాత నేను సూర్యోదయం అయ్యాక పుట్టాను. ముగ్గురం ఒకే అచ్చులో పోసి ఉండడం చూసి మా తల్లి మాకు ఏం పేర్లు పెడితే బాగుంటుందా అని ఎంతో ఆలోచించిందట. చివరకు మేము పుట్టిన వేళలకు తగినట్లుగా మా పేర్లు ఇలా సంధ్య, చీకటి, వెలుగు అని పెట్టిందంట. అయితే మీరు ముగ్గురు కవలలన్నమాట. ఎంత చిత్రం! నా చిట్టి తల్లులు కవలలే. కవలల్ని వెతకడానికి కవలలు రావడం కేవలం దైవ నిర్ణయంగా ఉన్నదే. అయితే మీరు ఇలా బయలుదేరినట్లు మీ అమ్మగారికి తెలుసా అని అడిగాడు. తెలియకేం, మా తల్లికి చెప్పకుండా మేము ఏ పని చేయము. ఆమె ఇష్టపడిన మీదటే మేము ఇలా బయలుదేరి వచ్చాం. లేకపోతే ఇంటి వద్ద
వృద్ధురాలైన మా తల్లిని వదిలి మేము ముగ్గురము వచ్చేస్తే ఎలాగా అని మీరు అడగవచ్చు. దానికి కారణం ఉన్నది. మేం పుట్టిన వేళ విశేషమేమో కానీ సంధ్యవేళ పుట్టిన అతను ఎక్కువ వెలుగు కానీ చీకటి కానీ చూడలేడు. ఆ తరువాత వాని విషయం ఇతను వెలుతురనేది ఏమాత్రమూ సహించలేడు. అందువల్ల చీకటి రాత్రులు ఇతనికి అనుకూలం. చివరికి నా సంగతి, నాకు పూర్తి వెలుగు కావాలి. బాగా తెల్లవారితే కానీ బయటకు రాలేను. తిరిగి సూర్యాస్తమయం అయ్యే వేళకే ఇల్లు చేరుకోవాలి. మా వింత స్వభావాలను ఆధారంగా చేసుకునే ఇప్పుడు మేము ముగ్గురం ఇక్కడికి రావడానికి సాహసించగలిగాం. నీవు చెప్పినది చాలా బాగుంది. మీ తల్లిని గురించి మీకు ఏ విధమైన చింత అక్కర్లేదు. ఇప్పుడే ఆమెను రప్పిస్తాను. మాతో పాటు మహలలో ఉంటారు. మర్నాడే రాజు కుర్రవాళ్ళకి ఒకటో రకమైన కత్తులు కటార్లు ఇచ్చి వాళ్లకు తలకు గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. ఒక శుభముహూర్తాన పిల్లలు ముగ్గురిని వెతుక్కుంటూ బయలుదేరారు. ఉదయనుడు ముందు పోతున్నాడు, వెనుక ఇద్దరూ వెళ్తున్నారు. అలా పోయి బాగా చీకటి పడే వేళకు వాళ్ళు ఒక పెద్ద అరణ్యం చేరుకున్నారు. చీకటి పడడం వల్ల ఇక ఉదయనుడు సంధ్య విశ్రాంతి తీసుకోవలసిన వాళ్లే. కానీ అర్ధరాత్రి వేళ ఆ నట్టడవిలో ఎక్కడని విశ్రాంతి తీసుకోవడం? అప్పుడు నిశీధుడు వాళ్ళని ఒక చెట్టుపైన కూర్చోబెట్టి, మీరు ఇక్కడే ఉండండి, నేను పోయి ఈ రాత్రికి మీరు తలదాచుకునేందుకు వీలైన చోటు ఎక్కడైనా ఉందేమో చూసి వస్తాను అని బయలుదేరాడు. నిశీధుడు చాలా దూరం పోయి చివరకు ఆ అరణ్య మధ్యంలో ఒక పాడుపడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. తన సోదరులకు ఇది తలదాచుకోవడానికి తగిన స్థలమేనని నిశ్చయించుకొని తిరిగి గుర్రం పైన బయలుదేరి ఉదయనుడు సంధ్య ఉన్న చుట్టువైపుకు సాగాడు. మరికొంతసేపటికల్లా నిశీధుడు చెట్టు వద్దకు వచ్చి చూసేసరికి ఇంకేముంది, చెట్టుపైన తన సోదరులు ఎవరూ లేరు. చెట్టు క్రింద వాళ్ళ గుర్రాలు లేవు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఒకవేళ తను రావడం ఆలస్యమైందని చెప్పి వాళ్ళు తనని వెతుక్కుంటూ మరో దారిన వెళ్ళారేమో అనుకొని సోదరులను వెతుక్కుంటూ తన గుర్రం పైన తిరుగుముఖం పట్టాడు. అలా వెతుక్కుంటూ నిశీధుడు ఆ మహారణ్యమంతా తిరిగాడు. కానీ ఎక్కడా వాళ్ళ ఆనవాళ్ళు చిక్కిందే కాదు. చివరకు ఒక ఆలోచన తట్టింది. ఒకవేళ వాళ్ళు నేను చూసి వచ్చిన ఆ ఇంటికే వెళ్ళారేమో అని అనుకున్నాడు. మళ్ళీ తిరుగా ఆ పాడుబడిన ఇంటికి వచ్చి చేరుకున్నాడు. తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత వింత! ఒక లావుపాటి నారతాడుతో కట్టబడి ఉదయుడు సంధ్య ఆ గదిమూల నిద్రిస్తూ ఉన్నారు. పైగా వాళ్ళకి దగ్గరలోనే నేల మీద నెత్తురు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదయనుడు చెయ్యి ఒకటి మాయమైపోయింది. సోదరులను తట్టి లేపాడు. నిశీధుణ్ణి చూడగానే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది. తమ్ముడు, ఆ దుర్మార్గుణ్ణి తప్పించుకుని ఎలా వచ్చావురా? మళ్ళీ మనం కలుసుకుంటామని ఆశపడనే లేదు మేము అంటూ కన్నీరు కార్చారు సోదరులిద్దరూ. మీకు వచ్చిన భయం లేదు, విచారించకండి. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఆ కట్లేమిటన్నయ్యా? నీ చెయ్యేమైంది? ఈ నెత్తురు చుక్కలేంటి అని ఆత్రం కొద్దీ కొన్ని ప్రశ్నలు కురిపించాడు నిశీధుడు. ఇదంతా మన దురదృష్టం తమ్ముడు. నీవు మమ్మల్ని వదిలి వెళ్ళిన కాసేపటికల్లా మమ్మల్ని ఎవడో తాడుతో కట్టి తెచ్చి ఇంట్లో పడేశాడు. వాడిని చూస్తే మాకు నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. భూమికి సరిగ్గా జానుడంటే జానుడే ఉన్నాడు. వాడికి 100 జానెలు పొడుగ్గల గడ్డం ఉంది. ఆ గడ్డాన్నే మా నడుముకు చుట్టి తాడులాగా పేనాడు. ఏదో తీసి నా భుజానికి పూశాడు. అంతే, ఆ మరుక్షణమే నా చెయ్యి మాయమైపోయింది. ఇదంతా విని నిశీధుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతలోకే బాగా తెల్లవారింది. అప్పుడు ఉదయనుడు, సరే ఇంకా ఆలస్యం చేయడం దేనికి? వాడు నీకోసం తిరిగి విసిగి వేసారి ఈ పాటికి మళ్ళీ ఇటు వస్తూ ఉండాలి. తెల్లవారింది కనుక నిశీధ, ఇక నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా. అందుచేత నా బదులు నిన్ను సంధ్యతో కలిపి కట్టివేస్తాను. ఒక చెయ్యి మాత్రమే పైకి కనిపించేట్టు జాగ్రత్తగా కూర్చుని ఉండు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. అప్పుడు ఒక చిత్రమైన విషయం ఉదయనుడి నుండి కంటపడింది. ఆ బారెడు గడ్డపు జానెడు మనిషి ఏదో మందు తీసి నిశీధుడి పైన సంధ్య పైన చల్లాడు.
వెంటనే వాళ్ళ ఆనవాలైనా లేకుండా మాయమైపోయారు. ఆ తర్వాత వాడు తన మెడలో ఉన్న ఒక దండ తీసి అక్కడ ఒక వంకెకు తగిలించాడు. దండ తీసివేశాడో లేదో ఆశ్చర్యం, వాడు మామూలు మనిషి అయిపోయాడు. ఇదంతా ఉదయనుడు కిటికీలో నుంచి కనిపెడుతూనే ఉన్నాడు. మెడలో ఉన్న దండ తీసివేసి వాడు నిద్రపోయాడు. అదే అదునుగా చూసి ఉదయనుడు మెల్లగా ఇంట్లో ప్రవేశించి ఆ దండ కాస్త కాజేసి తెచ్చి తన మెడలో వేసుకున్నాడు. ఇంకేముంది, ఉదయనుడు వెంటనే బారుడు గడ్డపు జానుడు మనిషిగా మారిపోయాడు. మెలకువ వచ్చి గడ్డంవాడు లేచాడు. ఎదుట అచ్చంగా తన స్వరూపంతోనే ఒక చెయ్యి లేని ఉదయనుడు కనిపించేసరికి గడ్డపు వాడికి అంతా అర్థమైపోయింది. తన బండారం బయటపడిందే అని లోపల మండిపోతున్నా పైకి మాత్రం కొంచెం కూడా కోపం కనపరచలేదు. వాడు నెమ్మదిగా ఉదయనుడి వైపుకు నడిచి వస్తూ, మీరెవరో అసాధ్యులాగా ఉన్నారే, ఇంతకాలానికి నా రహస్యం కనిపెట్టగలిగిన సమర్థులను చూడగలగడం నిజంగానే నా అదృష్టం. అయితే దీనివల్ల మీకు కలగబోయే లాభం ఏమీ లేదు. మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పితే నేను క్షణంలో నెరవేరుస్తాను. నేనుండగా మీరు శ్రమపడడం ఎందుకు అని అంటూ ఉదయనుడి మెడలో ఉన్న దండ కోసం అనేక విధాల ప్రార్థేయపడి అడిగాడు. ముందు నా సోదరులను ఎక్కడ దాచావో చెప్పు, తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు. ఎక్కడా దాచలేదు, ఇక్కడే ఉన్నారు. అదిగో నీ దగ్గర ఉన్న నల్లని భస్మం అక్కడ చల్లు అంటూ వాళ్ళని మాయం చేసిన చోటు చూపించాడు. అలాగే ఉదయనుడు నల్ల భస్మం చల్లేసరికి ఒక్కసారిగా నిశీధుడు సంధ్య ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఉదయనుడు, సరే కానీ నా చెయ్యి తిరిగి వచ్చే మార్గం కూడా చెప్పు అన్నాడు గడ్డంవాడితో. దీనికి మందు నీ దగ్గరే ఉంది, చూడు, పచ్చని అంజనపు ఉంది, అది తీసి మొండి చేతికి రాయి అన్నాడు గడ్డపువాడు. ఉదయనుడు అలా చేసేసరికి తిరిగి మామూలు చెయ్యి వచ్చేసింది. అయితే మా కంటి చూపులలో భేదాలు మారిపోయేట్టు చేయగలదా ఈ తువ్వాలు అని మళ్ళీ అడిగాడు ఉదయనుడు. నీ దగ్గర ఉన్న ఆ పచ్చ అంజనం రెప్పలపైన రాసుకొని చూడు అన్నాడు. అలాగే ఉదయనుడు ఆ అంజనం కంటి రెప్పలపైన రాసుకునేసరికి మామూలుగా కంటి చూపు కనిపించింది. వెంటనే సోదరుల కళ్ళకి కూడా రాశాడు. వాళ్ళకి కూడా కనిపించింది. నిశీధుడు, సరే కానీ నీవెవరు, దారిన పోయే అమాయకులను ఎందుకిలా నిర్బంధిస్తున్నావు అని అడిగాడు. అందుకు గడ్డపువాడు, ఆ సంగతి నేను చెప్పకూడదు, అది గొప్ప రహస్యం. అది వెల్లడించినట్టయితే నేను తల పగిలి చస్తాను, కనుక క్షమించండి అన్నాడు. తరువాత ఉదయనుడు, నిశీధుడు, సంధ్య బయలుదేరారు. గడ్డంవాడి దయవల్ల అందరికీ సరైన చూపు వచ్చింది కనుక ఎవరు ముందు ఎవరు వెనుక అన్న బాధ లేదు. కొంత దూరాన వారికి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక భవనం కనిపించింది. కానీ చిత్రం, ముందు పోతున్న ఉదయనుడు రెప్పపాటులో మాయమయ్యాడు. ఉదయనుడు ఏమయ్యాడు అనుకుంటూ ఉదయనుడి కోసం సాయశక్తులా వెతుకుదాము అంటూ వారు ఆ భవనం చేరుకున్నారు. తీరా చూడగా ఆ భవనంలో మనుష్య సంచారమే లేదు. లెక్కలేనన్ని ద్వారాలున్నాయి, కానీ ఒక్కదానికి తలుపులు లేవు. వారు ఒక్కొక్క ద్వారం దాటుకుంటూ పోతుండగా చివరికి ఒక పెద్ద ద్వారం చేరుకున్నారు. నిజానికి అది ద్వారం కానే కాదు, ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు ఈ రూపంలో ఆకాశమెత్తున నిలబడి నిద్రపోతూ ఉన్నాడు. వాడి కాళ్ల మధ్యనున్న ఖాళీ స్థలమే ద్వారం. నిశీధుడు రాక్షసుని ఎదుట నుంచుని, ఏమయ్యోయ్, మేమెవరనుకుంటున్నావు? ఫలానా గడ్డప్వాడు మీకు ఆ ఒక వార్త అందించమని మమ్మల్ని పంపాడు, అందుకే అని ఇంకా ఏవో చెప్పబోతుండగా రాక్షసుడు ఆత్రంతో, ఏమిటి, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇన్నాళ్ళు తిరిగి రాకపోయేసరికి వాడికి ఏదో ప్రమాదం వచ్చి చచ్చిపోయాడు అనుకున్నామే. అయితే ఇంతకు వాడు మీకు చెప్పి పంపిన వార్త ఏమిటో త్వరగా చెప్పండి అని తొందరపెట్టాడు. అప్పుడు నిశీధుడు, అతని ప్రాణానికి ఏమీ మోసం లేదు, కానీ అతని జీవిత రహస్యం ఎవరో కనిపెట్టేశారట అని ఎంతో నమ్మేటట్టు చెప్పారు. అంతా విని రాక్షసుడు, అలాగా, పాపం, అందుకనే వాడు తిరిగి రాలేకపోయాడు. ఇంకా నయం, ఆ దుర్మార్గులెవరో వాడి దండ కాజేశారు కారు. అదే జరిగితే వాడిని రక్షించడం ఎవ్వరి వల్ల కాదు. సరే, ఇక నేను పోయి వస్తాను,
మీరు మాత్రం ఒక్క పురుగుని కూడా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి బయలుదేరారు. వాడు గడ్డపు వాణ్ణి కలుసుకున్న తరువాత అసలు విషయం వెల్లడయింది. అయ్యో, వాళ్ళని అక్కడే వదిలి వచ్చావా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వెంటనే తిరిగి వెళ్ళి వాళ్ళని పట్టుకో, లేదా మన భవనం యొక్క రహస్యం వాళ్ళకి తెలిసిపోతుంది. అది కాస్త వాళ్లకు తెలిసిందా, నీకు నాకు కూడా ఆయువు మూడిందన్నమాటే. త్వరగా వెళ్ళు అని గడ్డపువాడు రాక్షసుణ్ణి తొందరపెట్టసాగాడు. గడ్డపువాని సలహా ప్రకారం రాక్షసుడు భవనానికి తిరిగి వచ్చేసరికి సంధ్య, నిశీధులు కనిపించలేదు. సాయంత్రం వరకు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి వాడికి ప్రాణం విసిగిపోయింది. నిరాశతో తన భవనం చేరుకున్నాడు. ఎప్పుడైతే వాడు తిరిగి భవనానికి వెళ్ళిపోయాడో అప్పుడు ఉదయనుడు బయటికి వచ్చాడు. అతని వెంటనే సరోవర కన్య కూడా బయటికి వచ్చి చేరుకుంది. ఉదయనుడు ఆమెను చూడగానే నీవెవరు అని అడిగాడు. అందుకు సరోవర కన్య, చెప్పటానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ తెలుసుకొని నీవు చేయగలిగింది ఏమీ ఉండదనుకుంటాను. అయినా అడిగావు కనుక చెప్తాను అని చెప్తూ ఉండగానే మరో ఇద్దరు అక్కడికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు ఒక్క అచ్చులో పోసినట్టుండడం చూసి ఉదయనుడు, మీరు కవలల్లా కనిపిస్తున్నారే అన్నాడు. అవును అని వాళ్ళ నోటి వెంట నుంచి ఎప్పుడైతే మాట వచ్చిందో ఉదయనుడు ఉత్సాహభరితుడై, అయితే ఇన్నాళ్ల బట్టి మేము వెతుకుతున్నది మీకోసమే అని గుణశీలుడు మహారాజు గారి కుమార్తెలు కదా అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ కన్యలు పొందిన ఆశ్చర్యం ఏమని చెప్పటం. నిజమే, మా సంగతి నీకెలా తెలిసింది అని విస్తుపోతూ అడిగారు. ఎలా తెలిసిందేమిటి? మీ పుట్టుపూర్వోత్తరాలన్నీ మాకు తెలుసు. మిమ్మల్ని వెతికి పట్టడానికే మేము మీ తండ్రి గారి ఆశీర్వాదం పొంది బయలుదేరాము. మీ పేరు అని అడిగాడు ఉదయనుడు. మాధురి. మా పూర్వోత్తరాలన్నీ తెలుసన్నారు కదా, అటువంటప్పుడు తక్కిన 2 పేర్లు మీరే చెప్పుకోగలరనుకుంటాను అన్నది ఆ కన్య. అప్పుడు ఉదయనుడు ఆ కన్యలను తన సోదరులకు చూపుతూ, చూసారా చిత్రం, మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ రాజకుమార్తెలే వీరు. కనుక మనం వచ్చిన పని అయిపోయినట్టే. ఇక వీరిని తీసుకొని మనం ఈ మాయాభవనం నుంచి బయటపడే మార్గం చూడాలి అన్నాడు. అప్పుడు ఉదయనుడు మాధురి అడిగాడు, అయితే ఈ రాక్షసుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని. ఈ రాక్షసుడు ఒక దేవిని ఆరాధిస్తున్నాడు. ఆ దేవి యొక్క మహిమ వల్లనే ఈ మాయాభవనం నిర్మించగలిగాడు. ఇందుకుగాను వాడు దేవికి 50 మంది కవలల్ని బలి ఇవ్వాలి. ఈ బలి పూర్తయిందంటే దేవి వాడికి అన్ని మహిమలు ప్రసాదించడమే కాక మరణం అనేది లేకుండా కూడా వరమిస్తుంది. ఇప్పటికీ 47 కవలలు మాత్రమే వాడికి చిక్కారు. తక్కిన వారు ఎప్పుడు చిక్కుతారా, ఎప్పుడు బలి అర్పించి దేవి యొక్క వరం పొందుతానా అని వాడు ఒక్క క్షణం కూడా స్థిమితం లేకుండా నిత్యము గద్ద రూపంలో ప్రపంచమంతా చుట్టి వస్తుంటాడు అని రాక్షసుడి గురించిన గుట్టు కాస్త వెల్లడించింది. ఎప్పుడైతే ఈ విషయం విన్నారో మన కవలలకు అది వరకున్న ధైర్యం కాస్త జారిపోయి తెల్లమొహం వేశారు. వాళ్ళ విచారం కనిపెట్టిన మాధురి, అలా అధైర్యపడతారేం, బుద్ధిబలం ఉపయోగించి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నది. ఆలోచించేందుకైనా వ్యవధి ఉండాలి కదా అన్నాడు ఉదయనుడు. అందుకు మాధురి, నిజమే, నిదానంగానే ఆలోచించాలి అన్నది. కవల సోదరులు వేరే మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. ఇలా ఆలోచిస్తూ పోగా వాళ్లకు ఒక సందేహం కలిగింది. ఈ రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి కవలలు ఇట్టే కనిపెట్టేస్తూ తెచ్చేస్తాడు కదా, ఇంతకాలం మన జోలికి రాకుండా ఊరుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని. మర్నాడు వాళ్ళు రాకుమార్తెలను కలుసుకున్నప్పుడు ఉదయనుడు తమకు కలిగిన ఈ సందేహాన్ని వెల్లడించేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజమే సుమా, మాకింతవరకు ఈ సందేహమే కలగలేదు. బహుశా ఒక కారణం వల్ల వాడు మీ జోలికి రాకుండా ఉండి ఉంటాడని ఇప్పుడు నాకు తోస్తున్నది. పర్వాలేదు చెప్పు, నీవు ఊహించిన కారణమే నిజమైతే తగు జాగ్రత్తలో ఉండవచ్చు కదా అన్నాడు నిశీధుడు. ఏమీ లేదు, ఏ విధమైన అవయవలోపం ఉన్నా ఆ కవలలు రాక్షసుడు బలికి పనికిరారు. బలి ఇవ్వబోయే సమయం మందు ఈ విషయాన్ని వాడు బాగా పరిశీలిస్తాడు.
చూడగా మీకు ఎలాంటి లోపాలేవి మా మటుకు కనిపించలేదు. కనుకనే ఇలా మిమ్మల్ని అడగడానికి జంకు కలిగింది. తరువాత ఉదయనుడు పుట్టుకతో తాము చూపుల విషయంలో ఎలాంటి లోపాలుండేవి, ఆ తరువాత గడ్డపువాడి పుణ్యమా అంటూ ఆ లోపాలు ఎలా తొలగిపోయాయి రాకుమార్తెలకు వివరించి చెప్పాడు. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా రాక్షసుడు రాక తెలిపే సుడిగాలి ప్రారంభమైంది. వెంటనే రాకుమార్తెలు కొలంలోకి వెళ్ళిపోయారు. కానీ పాపం ఈసారి కవల సోదరులు తప్పించుకోలేకపోయారు. రాక్షసుడు అమాంతం ప్రత్యక్షమై వాళ్ళ ముగ్గురిని తన గుప్పెట్లో చిక్కించుకున్నాడు. కొద్దిసేపటికి రాక్షసుడు ఒక 3 ఆకుదొన్నెలతో నీళ్లు తీసుకుని వచ్చి వాటిని సోదరులకు ఇచ్చాడు. ఇదంతా తమ పైన అభిమానంతోనే చేస్తున్నాడనుకున్నారు సోదరులు. అందుచేత వాడు ఇచ్చిన నీళ్లు గడగడా త్రాగివేశారు. నీరు గొంతు దిగేసరికల్లా ఇంకేముంది పాపం, ముగ్గురు 3 శిలాప్రతిమలైపోయారు. ఇక్కడ ఈ విధంగా కవల సోదరులు ముగ్గురు చిక్కుపడిపోయారా? ఇక అక్కడ గుణశీలుడు మహారాజు కమలముఖి ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. తన ముద్దుల కూతుళ్ళ ముగ్గురిని వెతుక్కురావడానికి కవల సోదరులకు గుర్రాలిచ్చి పంపించిన రోజునే రాజు ఒక పని చేశాడు. కోట పై అంతస్తు మీద ఒక చిత్రమైన చిన్న గది కట్టించాడు. ఆ గదిలో కూర్చుని చూసినట్లయితే చుట్టుప్రక్కల కనుచూపు మేరలో ఎక్కడ ఎటువంటి సంచారం ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది రాజుకి. ఈ గదిలో కూర్చుని రోజు 24 గంటలు కన్నులు కాయలు కాచేట్టు చూస్తూ ఉండడమే ఆయన పని. ఒకనాడు తెల్లవారుజామున మసక చీకటి ఉండగా రాజు యథాప్రకారం గదిలో కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ మసక వెలుగులో దూరాన 2 గుర్రాలు శరవేగంతో తన భవనం వైపు రావడం కనిపించింది. ఆ వచ్చిన గుర్రాలు కవల సోదరులకు స్వయంగా తాను ఇచ్చి పంపినవే. అయినా వాటిపైన వచ్చినది కవల సోదరులు కాదు, వాళ్ళు తన సేవకులు. వాళ్ళ వైపు రాజు ఆత్రంగా పరిగెత్తుకెళ్ళి, అమ్మాయి లేరి, ఆ కవల పిల్లలేరి, ఈ గుర్రాలు ఎక్కడివి మీకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అందుకు సేవకులు, మహారాజా క్షమించండి, అమ్మాయిల సంగతి కానీ కుర్రవాళ్ల సంగతి కానీ మాకేమీ తెలియదు. ఊరూరా మేము వెతుక్కుంటూ పోగా ఒకానొక మైదానంలో ఈ అశ్వాలు మాకు కనిపించినాయి. వీటిని వెంటనే పోల్చుకొని మన అమ్మాయిలు ఆ కవలలు కనపడతారేమోనని ఆ ప్రదేశమంతా కలిగి వెతికాము. ఎంతకు వారి జాడ తెలియపోయేసరికి ఒకవేళ వారు ఇంటికే చేరుకున్నారేమో చూద్దాం, లేదా ఇంతవరకు వర్తమానమైనా అందించుదాం అని మేము వచ్చేసాం ప్రభు అని విన్నవించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. పోతే కవలల శిలాప్రతిమలను మంత్రజలంతో మామూలు మనుషులుగా మార్చివేయాలి. జలం తీసుకురావాలంటే ఏదైనా ఉపకరణం ఉండాలి. పోనీ పాత్ర ఎక్కడైనా సంపాదించి తెచ్చి దానితో జలం తీసుకువద్దామా అంటే ఉన్నపాటున రాక్షసుడికి పట్టుబడిపోతామేమో, మరేమిటి గత్యంతరం? మళ్ళీ ఆలోచనలో పడింది మనోరమ. మర్నాడు మనోరమ తోటలోకి పోయి మంత్రజలంతో తన చీర చెంగు ఒకటి బాగా తడుపుకున్నది. 2వ చివర కొలను నీటితో తడుపుకున్నది. కవల సోదరుల శిలాప్రతిమలపైన ఆ చీర చెంగుతో తెచ్చిన నీటిని పిండింది. వెంటనే వాళ్ళకి మామూలు స్వరూపాలు వచ్చేసి, ఇదేమిటి, ఇక్కడికి ఎలా వచ్చావు, వాడేమయ్యాడు అన్నారు ఆశ్చర్యపోతూ. మంజుల అన్నది, ఇక మీదట మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మనం చేసిన మోసానికి రాక్షసుడు కసితో ఉంటాడు. కనుక ఈ స్థలం వదిలి వెళ్ళిపోండి, మమ్మల్ని రక్షించే సమస్య అంతా వదులుకోండి అని. ఇది విని ఉదయనుడు, అలా ఎన్నడూ జరగదు, మా ప్రాణాలు ఉన్నంత వరకు మిమ్మల్ని రక్షించేందుకే ప్రయత్నిస్తాం అన్నాడు. అలా అయితే ఒక్కటే మార్గం, రేపు వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మాతో పాటు కొలనులో ఉండే తక్కిన రాకుమారులు కూడా కలిసి ఆటపాటలలో పాల్గొనేటట్టు ఏర్పాటు చేస్తాను. ఆ రాకుమారులలో మీరు చేరుకోండి. సమయం కనిపెట్టి రాక్షసుడి తల తెగివేయండి అన్నది. రాకుమార్తెలు కన్నుల పండుగగా నృత్యం చేస్తున్నారు. రాక్షసుడు ఆనందంలో మునిగి తేలుతున్న సమయం చూశాడు. కత్తి దూసి ఒక్క వేటున వాని తల నరికివేశాడు ఉదయనుడు. అదే సమయాన మరొక చిత్రం జరిగింది. రాక్షసుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆ తక్షణమే వాడు కాపలా కాస్తున్న భవనం మాయమైపోయింది. అప్పుడు ఉదయనుడు గడ్డపు వాని సహాయం కోరి, నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంది.
మేము రాకుమార్తెలను వెతకటానికి బయలుదేరి ఇప్పటికి 7 సంవత్సరాలయ్యింది. అక్కడ రాజు రాణి మేమేమైపోయామేమోనని కంగారు పడుతూ ఉంటారు. కనుక ఈ క్షణం నగరానికి బయలుదేరి వెళ్ళి రాకుమార్తెలు మేము క్షేమంగానే ఉన్నామని, త్వరలోనే సుఖంగా ఇల్లు చేరుకుంటామని చెప్పి రావాల్సింది అన్నాడు. గెడ్డపువాడు సరేనని చెప్పి ఆ క్షణానే నగరానికి ప్రయాణమయ్యాడు. వార్త అందించి వస్తానని చెప్పిన గెడ్డపువాడు నగరానికి బయలుదేరి 10 రోజులైంది. ఇంతవరకు వాడు తిరిగి రాకపోయేసరికి కవల సోదరులకు పరిపరి విధాల ఆలోచనలు మొదలైనాయి. చివరకు ఒకనాడు ఉదయనుడు తన సోదరులతో, పాపం వాడు ఏం ఆపదలో చిక్కుకున్నాడో నేను కనుక్కొని వస్తాను, అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని బయలుదేరాడు. ఏ విధమైన అవాంతరాలు లేకుండా మరుసటి వారానికల్లా ఉదయనుడు నగరం చేరుకున్నాడు. అతనిని చూస్తూనే రాజు ఎదురు వచ్చి కౌగిలించుకున్నాడు. రాకుమార్తెలు క్షేమంగా ఉన్నారని చెప్పాడు ఉదయనుడు. కొంచెం స్థిమితపడి అప్పటి వరకు జరిగిన వింతలన్నీ పొసగుచ్చినట్టు చెప్పి, మీరు నిశ్చింతగా ఉండండి, త్వరలోనే మేము మీ అమ్మాయిలతో సహా క్షేమంగా తిరిగి వచ్చేస్తాము అన్నాడు. మరునాడే ఉదయనుడు రాజు దగ్గర సెలవు తీసుకొని మాయాభవనానికి మళ్ళీ బయలుదేరాడు. ఎలాగో గెడ్డపు వాడిని కలుసుకున్నాడు ఉదయనుడు. గుణశీలుడు మహారాజు సైన్యాన్ని తీసుకున్నాడు. గెడ్డపు వాడిని వెంట పెట్టుకొని మాధురి, మంజుల, మనోరమతో మాలవరాజ్యం చేరుకున్నాడు. ఎన్నో కష్టాలు కోర్చి గండాలు గడిచి తమను రక్షించడానికి జీవితాలనే అర్పించడానికి సిద్ధపడిన సాహసుడు ఉదయుణ్ణి చూడగానే రాకుమార్తెలు ముగ్గురికి ప్రాణం లేచి వచ్చింది. చెప్పలేని ఆవేశంతో ఉదయుడి వద్దకు వచ్చారు. అప్రయత్నంగా జలజలమంటూ వారి కన్నుల నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. రాజ్యంలోని రాజు రాణి కవలల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోవాలి అంటూ వాళ్ళని విన్నతించుకున్నారు. అప్పుడు కవలలు ముగ్గురు గుణశీలుడు మహారాజు చేరదీసుకొని మాధురి చేతిని ఉదయనుడి చేతిలోనూ, మంజుల చేతిని సంధ్య చేతిలోనూ, మనోరమ చేతిని నిశీధుని చేతిలోనూ ఉంచాడు. గురుతుల్యుడైన గెడ్డపువాడు దీవించగా ముగ్గురు కవలలకు, ముగ్గురు రాకుమార్తెలకు అతి వైభవంగా వివాహం జరిగింది.